గ్రామం చండూర్, మండల్ చిల్పిచెట్టి, జిల్లా మెదక్. ఇది మా తాతలు సర్వే నంబర్ 2 ఎకరాల ల్యాండ్ నాకు మా తాతల నుంచి ఉంది. నాకు బుద్ధి తెలియక ముందు నుంచి మా తాత కూడా ఇలా చేసి వ్యవసాయం చేసి మా తాత కూడా కాలం చేసాడు. అటు తర్వాత మా నాయనకు వచ్చింది, మన నాయన పేరు ఎక్కింది. నాయన పేరు ఎక్కినాక కూడా నాయన కూడా పంట పెట్టాడు. మా నాయన కూడా చనిపోయి ఇప్పుడు 12 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. ఇవాళ దౌర్జన్యం చేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు వస్తారు, నరేందర్ రెడ్డి, గడ్డం శంకర్ రెడ్డి, లేమల శ్రీనివాసరెడ్డి దౌర్జన్యం చేసి ఈ ల్యాండ్ తీసుకుందామని నాకు చెప్పకుండా ఇంట్లో ముగ్గు పోసారు. ఇది ల్యాండ్ అలా కావాలని ఇట్లా చేస్తున్నాను. నాకు ఎవరు లేరు, ఇగో కాపర్లు కలిసి ఇట్లా చేస్తున్నారు. నాకు ముగ్గురు కలిసి నా ఎంబడి వాడి ఇట్లా తీసుకుందామని అంటారు. నాకు ల్యాండ్ పోతే ల్యాండ్ లేదు, మా తాతల నుంచి తీసుకున్నాము ఈ ల్యాండ్. సరే నాకు చెప్పకుండా ముగ్గు పోసారు. నేను దళితుడిని, నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సబ్స్టేషన్ కరెంట్ వాళ్ళు వచ్చి ఊళ్ళో కాపర్లు ఉండి ల్యాండ్లో ముగ్గు ఓపించారు. నాకేం తెలియదు, నాకు అసలు కూడా తెలియదు. కలెక్టర్ గారికి మీకు నమస్కారం చేసి చెప్తున్నా, నాకు ఏదంటే ఏర్పాటు చేసే ప్లాన్ చేయండి. నేను చాలా దళితుని, నాకు భూమి లేదు, 2 కొడుకులు. మా తాతల నుంచి ఉన్నాం ఇలా ల్యాండ్లో. ఇంకా అవతలికి కూడా ఉన్నది నా పొంటి కూడా 2 సర్వే నంబర్లు కూడా నాకు సంబంధం నుంచి అక్కడ మొత్తం గౌతపూర్ గేట్ దాకా అదే ల్యాండ్ సార్. దయచేసి నా ల్యాండ్ నాకు ఇష్టాటు చేసి సబ్స్టేషన్కు వేరే దాంట్లో పాలసీ గుర్తులు ఉన్నాయి సార్. ఇంకా అది కాకుండా దాంట్లో దౌర్జన్యం చేసి గడ్డం నరేందర్ రెడ్డి, గడ్డం శంకర్ రెడ్డి, లేమల శ్రీనివాసరెడ్డి. కలెక్టర్ గారికి నమస్కారం చేసి చెప్తున్నా, నేను చాలా దరిద్రుని. ఈ భూమి పోతే నాకు ఏడ లేదు బతుకు తెరువు. నా ల్యాండ్ నాకు కావాలి. ఈ పాత పాస్బుక్ పోయింది, తెల్ల బుక్ కూడా పోయినాక కూడా కొత్త పాస్బుక్ కూడా వచ్చింది సార్. నాకు వచ్చినాక కూడా ఇది కాదని దౌర్జన్యం చేసి నాకు తెలియకుండా ముగ్గు పోసిర్రు. సబ్స్టేషన్కి వెళ్ళి వచ్చి ఆలు కాపర్లు వచ్చి ముగ్గు పోపించారు. నాకు అసలే తెలియదు. నా ట్రాక్టర్ తోటి పోసిన ముగ్గును నేను దున్నుకొని కలెక్టర్ దగ్గరికి కూడా పోయి మండల్లో ఇచ్చితే కూడా వాళ్ళు కూడా ఇప్పటి వరకు నాకు ఏం చెప్పలేరు సార్. ఇది నా పరిస్థితి. మరి ఏమన్నా పురుగుల మంది తాగి సావాలన్నా ఏంది నా పరిస్థితి? మా కుటుంబం వచ్చి నేను కూడా చచ్చిపోతాయి ల్యాండ్ తీసుకుంటే. అక్కడ సబ్స్టేషన్కు గుర్తులు అక్కడ బాతిండ్రు, నాన్నలు వచ్చి ముగ్గు పోసిరు సార్. సాపున్న దాంట్లో కలెక్టర్కు నమస్కారం చేసి చెప్తున్నా సార్, నాకు న్యాయం చేయండి.